ఒక 6 సంవత్సరాల చిన్నారి టీచర్ అడిగిన ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పాడు. కానీ నిజంగా ఆ సమాధానం తప్పైనా కథలకు వెళ్లిపోదాం. ఒకరోజు టీచర్ తన క్లాస్ లో ఉన్న విద్యార్థులను క్వశ్చన్ అడుగుతుంది. అప్పుడు ఒక 6 సంవత్సరాల చిన్నారిని లేపి, నీ దగ్గర ఒక 2 మామిడి పండ్లు ఉన్నాయనుకో, నేను ఒక 2 మామిడి పండ్లు ఇస్తాను, నీ దగ్గర మొత్తం ఎన్ని అవుతాయి అని అడుగుతుంది. అప్పుడు ఆ చిన్నారి ఏమాత్రం ఆలోచించకుండా 5 అని చెప్తాడు. టీచర్ ఆలోచిస్తుంది, ఎందుకు తప్పు సమాధానం చెప్పాడా అని. తర్వాత వెంటనే మళ్ళీ 2 స్ట్రాబెర్రీలు కలిపితే ఎన్ని అని అడుగుతుంది. అప్పుడు మళ్ళీ ఆ చిన్నారి ఏమాత్రం ఆలోచించకుండా 4 అని చెప్తాడు. అప్పుడు టీచర్ అడుగుతుంది, మరి మామిడి పండ్లకి 5 అని సమాధానం ఎందుకు చెప్పావు అని. అప్పుడు ఆ పిల్లాడు చెప్తాడు, ఎందుకంటే టీచర్ నా దగ్గర ఆల్రెడీ ఇంకో మామిడి పండు ఉంది అని. సో ఇందులో చూస్తే టీచర్ పరంగా సమాధానం అతను చెప్పింది తప్పు, కానీ అతని వైపు నుంచి చూస్తే అది కరెక్ట్. అలాగే మన నిజ జీవితంలో కూడా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వెంటనే మనం దాన్ని నిర్ధారించకూడదు, వాళ్ళ వైపు నుంచి కూడా దాన్ని ఆలోచించాలి. కథ నచ్చిందా? నచ్చితే లైక్